హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య నాగేష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అసలు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి బెస్ట్ రీజన్ ఏంటిది అంటే, వీడియోస్ తీసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. అట్లనే మళ్ళీ ఇంట్లో కుకింగ్ వీడియోస్ తీసేటప్పుడు అంటే వ్లాగ్స్ తీసేటప్పుడు కూడా ఇంట్లో ఫ్యాన్ అంటే మా చిన్నోడు మా యశస్వి పడుకున్నప్పుడే కదా నేను వీడియోస్ తీసేది. వాళ్ళు పడుకుంటేనే నాకు కొంచెం రెస్ట్ అనేది ఉంటుంది, వీడియోస్ తీసుకునే అంత టైం అయితే ఉంటుంది. అందుకోసమని నేను వాళ్ళు పడుకున్నప్పుడే వీడియో అయితే తీసుకుంటా. ఇక వాళ్ళు పడుకుంటే మనం ఎట్లా ఫ్యాన్ వేస్తాం కదా, వర్షాకాలం దోమలు గినం కుడతాయి అని చెప్పేసి ఇంకా ఫ్యాన్ వేసే ఉంచుతా అన్నట్టు. ఇక ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది. ఇంతకుముందు వీడియోస్లో మీరైతే ఆల్రెడీ చూసే ఉంటారు, ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ బయట మా మా ఇల్లు కూడా మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది. ఇంకా అది కూడా వాయిస్ అయితే చాలా డిస్టర్బెన్స్ అయితే వస్తుందని చెప్పేసి ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇద్దామని ఇక ఇట్లయితే వీడియోస్ తీసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే పెడుతున్నా. అందరూ ఎక్స్క్యూజ్ చేయండి కొంచెం. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే, ఈరోజు అయితే అంటే ఈ వీడియో అయితే నేను మొన్న తీసిన, ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా. కాకపోతే ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చినాక వీడియో అయితే తీసినాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అయితే వర్షం అయితే ఫుల్ పడిపోయింది. అనుకోకుండా అయితే వెళ్ళినాం కదా, వీడియో అయితే తీద్దామని చెప్పినా కానీ ఇంకా కుదరలేదు వీడియోస్ తీయడం అక్కడ కూడా. అందుకోసమని ఏమైతే తీయలే, ఒక్కటే వీడియో తీసిన. ఇంకా ఏంటంటే వడ్లు నానబోస్తున్నారు అని చెప్పేసి అయితే వీడియో అయితే తీసిన కదా. ఇది అయితే ఇంకా మా చిన్నోడు యశస్వి అయితే ఇద్దరు పడుకున్నారు. ఇదైతే దోమతెర అయితే ఒక కేసీఆర్ కిట్టులో అయితే యశస్వి అప్పుడైతే వచ్చింది అది. ఇప్పుడు ఇక మా చిన్నోడు పుట్టినప్పుడైతే అవి అయితే ఇయ్యలేదు, ఈ కేసీఆర్ కిట్ అయితే ఇయ్యలేదు. ఇంకా అప్పుడు యశస్విది అయితే ఇప్పుడు కూడా అయితే వాడుతున్నాము. ఇంకా మంచిగానే ఉంది కదా, యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను దాచిపెట్టిన ఇన్ని రోజులు. అది ఇప్పుడు మా చిన్నోడికి కూడా అయితే వాడుతున్నా. అట్లనే పాలకోవా అంటే అంగన్వాడీలో అయితే పాలు ఇస్తారు కదా, ఆ పాలు కూడా పాలకోవా చేద్దాం. 2 డబ్బాలు అయితే అంటే ఒక డబ్బా అయితే సీల్ తీసి ఆల్రెడీ కొంచెం ఛాయ్ అయితే చేసుకున్నాము. కాకపోతే ఇంకా అట్లనే ఉండిపోతానే అన్నట్టు 1.5 లీటర్ పాలు అయితే ఉన్నాయి. ఏం చేద్దామని చెప్పి ఇన్ని రోజులు అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేసి అయితే ఉంచిన. ఇక ఎందుకు అని చెప్పి పాలకోవా అయినా చేద్దాంలే, ఎట్లా వస్తుందో చూద్దాం పాల ప్యాకెట్తో అని చెప్పి నేను ఇక ట్రై చేద్దామని ఇట్లయితే పాలు అయితే ఇంకా కాగబెడుతున్నా. 1.5 లీటర్ పాలు అయితే ఉన్నాయి చూడండి. ఒక గిన్నెలో అయితే తీసుకున్న పాలను మొత్తాన్ని. ఇంకా రైస్ కూడా అయితే పొయ్యి మీద పెట్టుకున్న, రైస్ కూడా అయితే అయిన తర్వాత ఇంకా కర్రీ అయితే ఇంకేం చేయలేదు. మాకు అంగన్వాడీ నుంచి అయితే రైస్ ఇస్తారు, అట్లనే కర్రీ ఎగ్ రోజు అయితే నాకు వస్తుంది. ఎందుకంటే చిన్నోడు ఉన్నాడు కదా, 3 months బేబీ బాయ్ ఉన్నాడు కాబట్టి మనకి అంగన్వాడీ వాళ్ళు అయితే రైస్ అయితే పెడతారు. ఆ రైస్ అయితే ఇంకా తెచ్చిండు, 12 o'clock అట్లా అయితే ఇస్తారు రైస్. అది ఇక రైస్ అయితే ఒక్కటైతే వండిన తర్వాత ఇంకా కర్రీ అయితే అంగన్వాడీలో ఉంటే అదైతే తెచ్చిండు మా హస్బెండ్. వెళ్ళి దోసకాయ కూర అయితే వండిర్రు. చాలా మంచిగా అయితే వండుతారు, నీట్గా చేస్తారు వంట మా దగ్గర. అందుకోసమని ఇక డైలీ మేమైతే కర్రీ అయితే అదే యూజ్ చేస్తాం, తింటాం. ఆ కర్రీ ఎగ్ కూడా అయితే తింటాము. ఇక కర్రీ సరిపోదా అని చెప్పేసి ఇంకా మామిడికాయ పచ్చడి కూడా అయితే కొంచెం అయితే ఇద్దరం అయితే వేసుకుంటున్నాం. ఇంకా మా హస్బెండ్ గ్యారెలు చేసినాం కదా మొన్న, ఆ గ్యారెలు కూడా అయితే ఆ ప్లేట్లో అయితే పెట్టుకొని పోయిండు. ఒకటి మంచిగా మాడింది ఉండే, అది తినకు అని చెప్పి పోయిండు నన్ను. కాకపోతే నేనైతే అది కొంచెం ఎందుకు తినకు అన్నాడు అని టేస్ట్ చేసే చూసిన. అలాంటివి చేయడం మనకు చాలా ఇంట్రెస్ట్ కదా, వద్దన్న పని చేయడం. ఇక నేనైతే కొంచెం రైస్ అయితే తిన్నాం ఇక ఇద్దరము. ఇక పోయేటప్పుడు ఇప్పిపోయిన బట్టలు, ఇంకా వచ్చినాక ఇప్పిన బట్టలు, ఇక వచ్చి స్నానం చేసినాం కదా. అంటే వర్షం బాగా పడింది, స్నానం చేసిన అంటే మేము తడవలేదేమో, కాకపోతే ఇక స్నానం చేయాలిగా. బస్సులో వచ్చినాం, బైక్ మీద అయితే వెళ్ళలేదు ఇక వర్షం పడుతుందని.
అందుకోసమని ఇక రాగానే స్నానం చేసినాం అందరం. స్నానం చేసి ఇక బట్టలు పిండుదామని చెప్పేసి అయితే ఇంకా బట్టలు అయితే పిండుతున్నా. అనుకోకుండా పోవాల్సి వచ్చింది, అనుకోకుండా అయితే వచ్చినాం. ఇక రైస్ మా అన్నం తినేసి ఇక బట్టలు అయితే పిండుతున్నా. యశస్విను యశ్విన్ అయితే ఇద్దరు పడుకున్నారని చెప్పేసి ఇక బట్టలు అయితే పిండుతున్నా. ఇంకా ఏంటంటే కోతులు వస్తున్నాయి, అంటే చాలా కోతులు అయితే వస్తున్నాయి. అందుకోసమని అటు ఇటు అయితే చూసుకుంటూ అయితే పిండుతాను. ఎందుకంటే కోతులు ఎటు నుంచి వస్తాయని భయం అవుతుంది. అటు ఇటు చూసుకుంటూ అయితే ఇక ఎందుకంటే మా ఇంట్లో అన్నీ చెట్లు ఉంటాయి అన్నట్టు, బీరకాయ చెట్లు, దొండకాయ చెట్టు, అట్లనే అవేమంటారు అది జామకాయ చెట్లు అన్నీ అయితే చెట్లు ఉంటాయి. ఇక వాటి కోసం కోతులు అయితే వస్తాయి కదా, కోతులు వస్తున్నాయి అని చెప్పేసి నేనైతే అటు ఇటు చూసుకుంటాయి. ఇక అయితే బట్టలు అయితే పిండుతాను. ఇక అన్ని పనులు అయితే ఇక పాలకోవ చేద్దామని పొయ్యి మీద అయితే పాలు పెట్టేసి అయితే ఇక బయటికి వచ్చి ఇక బట్టలు అయితే పిండుతున్నా. అవి అంటే మరిగేసరికి పాలన్నీ మొత్తం దగ్గరికి కావాలి కదా, అవి అయ్యేసరికి అయితే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఆ పాలైతే ఇక పొయ్యి మీద పెట్టి నేను వచ్చి బట్టలు అయితే పిండుతున్నాయి. ఇక వర్షం అయితే ఇక ఒక 5-6 days అవుతుంది వర్షాలు పడబట్టి వర్షాలు అయితే తగ్గట్లేవు. ఇంకా మా అదృష్టం ఏంటిదో కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము వచ్చే రోజైతే వర్షం అయితే ఏం పడలేదు. ఇక మేమైతే ఎప్పుడైతే ఇంటికి అయితే వచ్చినామో అప్పటి నుంచి ఇంకా వర్షం అయితే ఫుల్ అంటే చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఇంకా నేను ఆ రోజు తీసిన వీడియో ఈరోజు 2 days అవుతుంది ఆల్రెడీ వీడియో తీసి. ఆ వీడియో అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నా నేను. ఇక అన్ని బట్టలు అయితే చాలా ఉన్నాయి. ఇక మా యశస్వి తెలుసు కదా, చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఎట్లుంటుంది, ఫుల్ బట్టలు ఒకటి గిత్తత్త దడవంగానే ఇప్పుతుంది, కొంచెం దడవంగానే ఇప్పుతుంది. ఇక చూపిస్తుంది చీచీ వాటర్ చీచీ అంటది. ఇక తడవంగానే ఎమ్మటే ఇప్పేస్తుంది. అన్నీ ఫుల్ బట్టలు అయితే అయిపోయినాయి. ఇంకా రాగానే ఇప్పింది, మళ్ళీ కాసేపు రాగానే మళ్ళీ అట్లా ఇప్పుతూనే ఉంటుంది ఊకే. ఇక చిన్నపిల్లలు ఉంటే అంతే కదా, మట్టి పూసుకుంటారు, వాటర్ తడుపుకుంటారు, మొత్తం అట్లా చేసి బట్టలు అయితే ఫుల్ అయితే అయిపోయినాయి. బకెట్ నిండా బట్టలు అయితే నానబెట్టి ఇక అయితే మొత్తం అయితే పిండుతున్నా. ఇక మళ్ళీ వాళ్ళు లేసిర్రనుకో నాకు ఇంకా టైం అనేది ఉండదు, వాళ్ళతోటే సరిపోతుంది. అందుకోసమని వాళ్ళు పడుకున్నప్పుడే నేను అన్ని పనులు అయితే చేసుకుంటా. ఇంకా మేము వీడియోస్ అయితే ఇట్లా ఏమంటారు ఛాలెంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం నేను మా హస్బెండ్. ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో మీకు తెలిసి ఉంటే అయితే కామెంట్ చేయండి. నేనైతే అవి చేయడానికైతే ట్రై చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. అట్లనే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకా కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బట్టలన్నీ పిండేసి అయితే ఇక్కడ అయితే మొత్తం అయితే ఆరేసిన తర్వాత యశస్వి కొంచెం వర్షం అయితే తగ్గింది. ఇక యశస్వి లేచి ఇక హాయ్ చెప్పంటే హాయ్ చెప్పింది, ఫ్లయింగ్ కిస్ ఇవ్వమంటే ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చింది. ఇంకా గడ్డి పూల చెట్టు అయితే చూడండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మొన్న తెచ్చినాము. తెస్తే మంచిగా అయితే మంచిగా ఎన్నుకొని పూలు అయితే మంచిగా అయితే పూస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్ని కలర్స్ అయితే ఉంటాయి గడ్డి పూల చెట్లు. ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను ఆల్రెడీ అయితే చూపించిన, చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోస్ వెళ్ళైతే చూసేసేయండి. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలకోవ అయితే ఇక రెడీ అయిపోయింది, మొత్తం దగ్గరికి అవుతుంది. ఒక 1.5 hour అట్లయితే పట్టింది ఇవి మొత్తం దగ్గరికి కావడానికి. చూడండి చాలా అంటే చాలా బాగుంది.